సికింద్రాబాద్, హైదరాబాద్ రెండు కూడా ఈరోజు కాదు, శతాబ్దాలుగా 1591లో హైదరాబాద్ మహానగరానికి ఆనాడు కులీ కుతుబ్ షా గారు పునాది వేస్తే ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని విరదీయలేకుండా అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము గతంలో విన్నాం, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు, కొన్ని పిచ్చి పనులు చేసినాడు, ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎట్లా ఉంటాడో, తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది. ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు. కళ్యాణ లక్ష్మి అంటే కాదు తులం బంగారం అన్నారు. 10,000 రైతు బంధు అంటే కాదు 15,000 ఇస్తామన్నారు. ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది, ఇద్దరికి ఇవ్వాల పెన్షన్, అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే చేస్తాము, 6 గ్యారంటీలు, 420 హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అటకెక్కించినారు, 420 హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు. కానీ ఇవాళ చేస్తున్నది ఏంది, మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు, అది జరిగింది. దానివల్ల ఏ జీవితం మారిందో, ఎవరికి ఆనందం కలిగిందో, ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు. అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బకొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. ఇంకా విచిత్రం, రాచరిక పోకడలు అంటాడు. ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు. ఏది, మన తెలంగాణ రాజముద్రం నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి.